మాటలు చెప్పటానికి కానీ వినటానికి కానీ మేము ఏమాత్రం యోగ్యులము కాదు ప్రభువా. కేవలం నీ కృపచేత మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మరొకసారి నీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను తెలియజేసుకుంటూ సకల మహిమయు ఘనతయు ప్రభావములు మీరే పొందుకుంటారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మొదటిగా దైవ సేవకులకును అదేవిధంగా విశ్వాసులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ దేవుని కృపచేత మనందరం ఇక్కడికి చేరడము చాలా సంతోషకరం. దేవుని కృపను బట్టి పిలవగానే అందరూ వచ్చినందుకు కూడా మీకు చాలా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మందిరము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. మందిరము గురించి చాలామంది మాట్లాడి ఉన్నారు కాబట్టి నేను మందిరము గురించి ఏమి మాట్లాడాను, కానీ సాధారణముగా ఒక విశ్వాసులుగా మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఆ విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా ఆలకించడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే దేవుడు మనుష్యులు కట్టినటువంటి ఇటువంటి హస్తకృత ఆలయాలలో నివసింపడు అని మీరు అనేక ప్రసంగాలు విని ఉంటారు. మీరు ఆ వాక్యాలను కూడా చదివి ఉంటారు. నిజమే, దేవునికి మనము మందిరము కట్టి అందులో పెట్టే అంత చిన్నవాడైతే దేవుడు కాదు. అయితే దేవుని కనుదృష్టి, ఆయన యొక్క కనుచూపు, ఆయన యొక్క దయ ఈ మందిరము వైపు ఉంచుతానని దావీదుకు వాగ్దానం చేశాడు. దావీదు యొక్క ఇష్టాన్ని బట్టి, కోరికను బట్టి, నేనేమో చక్కగా రాజుగా భవనంలో ఉన్నాను, నా దేవుని మందసం మాత్రము ఎక్కడో డేరాల్లో ఉంది అని ఆయనకి బాధ పుట్టి, నా దేవుడు అత్యున్నతుడు కదా, ఆయనకు నేను మందిరాన్ని కట్టించాలి అని ఆయనకున్నటువంటి ఆ నిస్వార్థమైన ఆశ ఉంది చూసారా, దానిని బట్టి మందిరాన్ని కట్టడానికి ఇష్టపడి ఉంటాడు. లేకపోతే నాకు తెలిసి ప్రారంభంలోనే మూసివేయించి ఉన్నాడు మందిరాలు కట్టడానికి. అంటే ఉద్దేశం ఎందుకు అంటే, ఈనాడు మందిరం అనేది చాలా తప్పుగా ప్రస్తావింపబడిన స్థితిలోనికి మనం కాలం గడుపుతున్నాం. మీకు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చెబుతాను. దేవుడు చాలా మంచి విషయాలు పెట్టాడు, వాటిని మనం ఈరోజు విగ్రహాలు చేశాము. చాలా మంచి విషయాలు. అయితే ముందుకు వెళ్ళిన తర్వాత ఆ విషయాలు చెబుతాను. కానీ ఏది ఏమైనా ఒక మాట మాత్రం చెప్పగలను. ప్రతి మందిరములో, పరిశుద్ధమైన దేవాలయములో ఆయన కనుదృష్టి, ఆయన కనుచూపు కంపల్సరీగా ఉంటుంది. ఆయన ప్రసన్నత కంపల్సరీగా ఉంటుంది. అందుకే సొలొమోను తన చివరి జీవిత కాలములో విశ్వాసులందరికీ ఒక మాట అన్నాడు, మందిరమునకు పోవున్నప్పుడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూచుకోండి అని ఒక భయాన్ని పెట్టి ఉన్నాడు అన్నమాట. అంటే ఎందుకు భయాన్ని పెట్టి ఉన్నాడు అంటే, కంపల్సరీగా అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది అని. దేవుని ప్రసన్నత లేకపోతే భయపడమని చెప్పాల్సినంత అవసరము ఉండేది కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ కొద్ది నిమిషములు మీతో నేను వాక్యమును పంచుకున్న తర్వాత నా మాటలు ముగించి వేస్తాను. 9 అందరిని ముగించి వేస్తాను. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అయితే కొన్ని మాటలను మనం ఆలోచన చేసుకున్నప్పుడు, సహవాసము అనగా ఫెలోషిప్ అనే మాట మనందరము సాధారణముగా వింటూ ఉంటాం, అవునా కదా? సహవాసము అనగా ఫెలోషిప్ అనే మాట మన అందరము వింటుంటాము. అయితే సహవాసం అనే పదము విశ్వాసులతో కలిసి ఉండటానికి వాడతాము. అన్యోన్య సహవాసం అనే పదము దేవునితో కలిసి ఉండటానికి బైబిల్లో వ్రాయబడిన 2 పదాలుగా మనకు కనపడతాయి. చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కగానే వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిదానంగానే చెబుతాను, ఏమి గోల పెట్టను, అరవను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించడానికి మాత్రము ప్రయత్నం చేయండి. అయితే సహవాసము అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే గుంపుతో కలిసి ఉండటం. ఈ మాటని మనము పాత నిబంధన దగ్గర నుండి కూడా గమనించుకుంటూ వస్తే, దేవుడు అనే ఆయన మనందరికీ పెట్టిన ఒక విధి ఏమిటి అంటే గుంపుతో కలిసి ఉండటం. దానికి పెట్టిన పేరేంటంటే పరిశుద్ధ గుంపుగా, పరిశుద్ధ జనముగా మీరు కూడుకోవాలన్నాడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాన్నే బైబిల్ భాషలో ఏమన్నాము అంటే విశ్రాంతి దినము అన్నాము. దేవుడు తను ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, కంపల్సరీగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, విశ్రాంతి దినమున అనగా 6 రోజులు కష్టపడాలి, 7వ రోజున మీరు ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధ సంఘముగా కూడాలి అని చెప్పిన మాట
ఎమ్మటే ఏముంటుందంటే ఆ రోజు మీరు ఏ జీవనోపాధి చేయకూడదు అంటాడు అనమాట. ఈ మాట ఎక్కడ వదిలిపెట్టాడు. లేవియాకాండము 23వ అధ్యాయము 8వ వచనము చదువుదాం చూడండి. లేవియాకాండము 23వ అధ్యాయం 8వ వచనము. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. తర్వాతి మాట 23వ వచనము కూడా చదువుదాం. 24వ వచనము. నీవు ఇజ్రాయేలులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు ఏ జీవనోపాధి కూడా చేయకూడదు. ఇక్కడ 2 పదాలను మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. సంఘము ముందు, జనము ముందు ఆయన పరిశుద్ధత అనే మాట వాడుతున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎక్కడ సంఘమును మాట్లాడినా అసలు దేవుని సంఘం అంటే డెఫినేషన్ ఏమిచ్చాడు అంటే, దేవుని సంఘము అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అని పౌలు గారు కొరింథీ సంఘముతో అన్నారు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే, దేవుని గుంపు పరిశుద్ధ గుంపు. ఎందుకు పరిశుద్ధ గుంపు అని చెబుతున్నాను అంటే, పరిశుద్ధత లేని గుంపులు కూడా ఉన్నాయి. ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఎవరిని కలవమన్నాడు అంటే, ఇజ్రాయేలులను మాత్రమే, అనగా విశ్వాసులను మాత్రమే, అనగా పరిశుద్ధులను మాత్రమే మీ వరకు మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి. ఏ రోజు తెలుసా? వారానికి ఒకరోజు కంపల్సరీగా కూడాలి. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు. ఆ రోజు ఎవరెవరు రావాలయ్యా మందిరానికి అని అడిగితే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు. 5వ అధ్యాయం రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 14వ వచనం 13వ వచనము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇళ్ళలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడు కూడా విశ్రమింపాలి అన్నాడు. అయితే 3వ పదం ఏం చెప్పాలని ఆశపడుతున్నాను అంటే, పదాలు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ సంఘముగా కూడాలి. 2వ పదము, ఆ రోజు ఏ జీవనోపాధి చేయకూడదు. ఇంతకీ ఎవరు కూడాలయ్యా? ఎవరెవరు పని చేయకూడదు అంటే, భర్త పని చేయొచ్చు, భార్య మాత్రం సంఘానికి వెళ్ళాలి. లేకపోతే తల్లిదండ్రులు పని చేయొచ్చు, పిల్లలు మాత్రం సంఘానికి వెళ్ళాలి. ఈనాడు ఏమైంది అంటే, కుటుంబం మొత్తానికి రిప్రజెంటేటివ్గా లేడీస్ ఏమవుతారంటే పనికి వెళ్ళరు కాబట్టి వాళ్ళు మాత్రం సంఘంలో కనపడతారు. కుటుంబానికి మొత్తానికి ఏంటంటే రిప్రజెంటేటివ్స్ అనమాట. అంటే దేవుడికి మా కుటుంబం తరపున ఏదో పెళ్ళికి పిలిచినప్పుడు రిప్రజెంటేటివ్ వెళ్తాం చూసావా, కుటుంబం తరపున ఒక ఆయన వెళ్ళాలి కదా అని. అలాగూ ఈనాడు సంఘాలకి ఎలా ఉంటారు అంటే, అయితే ఆడవారు లేకపోతే జెంట్స్ ఎవరో ఒకరేంటి అంటే రిప్రజెంటేటివ్గా వెళ్తున్నారనమాట. అందుకే ఈ 3వ మాటను కూడా మీకు జ్ఞాపకం చేయాలంటున్నాను. ఆ రోజు ఎవరు వెళ్ళాలయ్యా, ఎవరెవరు ఏ పని చేయకూడదంటే, నీవు, నీ కుమారుడు, నీ భర్త, నీ భార్య, నీ ఇంట్లో ఉన్న పనులకు కూడా ఆ రోజు సెలవిచ్చి సినిమాకు పంపించకూడదు. వాళ్ళు నీతో పాటు సంక పట్టుకొని మందిరానికి తీసుకురావాలి. అలాగా ఇంకా ముందుకెళ్తే గాడిద, పశువులకు కూడా ఏం చేయకూడదంట, విశ్రాంతి దినాన పని చేయకూడదు అనే ఒక నియమ నిబంధన చాలా గట్టిగా పెట్టాడు. అయితే ఆ రోజు పని చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు కూడా. ఆ రోజు ఒక ఆమె అనుకుంటా పొలాలు ఏరుకోవడానికి వెళితే ఆమెని సమాజంలోకి తీసుకొచ్చి రాళ్ళతో కొట్టిన సందర్భాన్ని మనము బైబిల్లో చూడగలం. ఎందుకు ఎంత కఠినంగా ఉన్నాడు? ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సందర్భం చదివినప్పుడల్లా ఏంటి, విశ్రాంతి దినం రోజు మందిరానికి పరిశుద్ధ సంఘంగా కూడకుండా ఆమె ఏదో కట్టెలేరుకోవడానికి పనికి వెళ్ళిందని ఆమెను రాళ్ళతో కొట్టి చంపాల్సినంత కఠినుడు మన దేవుడు అని అనడానికి రుజువు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుకు వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ రోజుకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము పరిశుద్ధ సంఘముగా కూడాలి. తర్వాత ఆ రోజు ఏ పని చేయకూడదు. ఎవరెవరు కూడాలి అంటే, కుటుంబం మొత్తం ఆ సంఘములో కూడాలి అన్నాడు.
అందుకే ధర్మశాస్త్రానికి ఇచ్చిన మాట ఎంత మాట తెలుసా? ఇటువంటి గొప్ప ధర్మము మిగతా ధర్మాలలో ఎక్కడా లేదంట. ద్వితీయోపదేశకాండంలో ఆ మాట చెబితే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. మోషే గారు ఆ మాట చెబితే ఏమంటారు తెలుసా? ఇంత గొప్ప ధర్మశాస్త్రం ఏ జనానికి లేదంట. ఇంత గొప్ప సమీపముగా ఉండే దేవుడు ఏ దేవుడు కూడా లేడంట. ఆ మాట ఎలాగో ద్వితీయోపదేశకాండంలో ఉన్నారు కదా, ఆ మాట చదువుతాను చూడండి. 4వ అధ్యాయంకి వద్దాం. 7వ వచనము. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ప్రశ్న వేస్తున్నాడు అనమాట. మనము కన్నీరు గార్చి మొర్ర పెట్టినప్పుడల్లా నీ మొర్రని నా మొర్రని ఆయన చెవుల్లోకి వచ్చిందంట. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే, నా శ్రమల్లో నేను మొర్ర పెట్టానయ్యా, ఆ మొర్ర ఏమైంది తెలుసా? ఆయన చెవుల్లోకి వచ్చి ఆయన మేఘాలను విరిచేసి భూమి మీదకి వచ్చి ఆయన శత్రువులందరినీ కూడా ఏకంగా ఏం చేశాడంట? నిర్మూలన చేశాడంట. అంత సమీపంగా ఉన్నాడు. ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా కన్నీరు గార్చయ్యా, ఈ బాధని మేము తట్టుకోలేకపోతున్నామంటే ఆయన ఆకాశంలో వాళ్ళ మనవిని వాళ్ళ కోసము పొదలోకి దిగి వచ్చి మోషే అనే నాయకుడిని ఏర్పరిచి మరీ తీసుకొచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏ దేవుడు మీరు ఏడవగానే, మీరు మొర్ర పెట్టగానే ఎంత సమీపముగా మీ మొర్రని, మీ గోడిని, మీ బాధని వినే దేవుడు ఎవరున్నారు చెప్పండి? అందుకే దేవునికి ఉన్న మరొక పేరు ఏంటంటే సజీవుడు. సజీవుడు చూడగలడు, సజీవుడు వినగలడు, సజీవుడు మాట్లాడగలడు, సజీవుడు ఏదైనా సహాయం చేయగలడు. సజీవుడు అనే మాటకి అర్థం అది. నేను కళ్ళుండి చూడలేని వాడిని కాదు, నేను చెవులుండి వినలేని వాడిని కాదు, నేను నోరుని మాట్లాడలేని వాడిని కాదు. మనము చేసే పూజలన్నీ కూడా అటువంటి వాటికి మనం చేస్తున్నాం. విగ్రహాలకి తప్పుగా అర్థం చేసుకోమాకండి. అవి నోరుంటుంది కానీ మాట్లాడలేవు, చెవులుంటాయి కానీ వినలేవు. అవన్నీ నేనేమంటాను అంటే, మీరు అందరితో పాటు గుంపులో గోవిందగా వెళ్ళటం వల్ల సంతృప్తి పడుతున్నారు కానీ నిజమైన సంతృప్తి మీరు హృదయానికి దొరకదు. ఎందుకంటే సమాధానానికి కర్త యేసయ్యే, విశ్రాంతి యేసయ్య దగ్గరే దొరుకుద్ది. కాబట్టి కంపల్సరీగా ఇంకెక్కడ దొరుకుద్ది అంటే నమ్మడానికి లేదు. ఒకవేళ దొరుకుద్దని మీరు వెళ్ళినా సరే, నేను మళ్ళీ అంటాను, అది తాత్కాలికమైన సంతృప్తి మాత్రమే. నేను మళ్ళీ చెబుతున్నాను, ఎంత గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరంట. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆయన అంత సవాలు వేసి అడుగుతున్నాడు, ఇజ్రాయేల్ జనాంగమా, మీరు మొర్ర పెట్టినప్పుడల్లా మీ మొర్రను విని మీ కన్నిటిని చూచి మీ బాధను తీర్చే సమీపంగా ఉన్న దేవుడు ఏ దేవుడు ఉన్నాడు చెప్పండి? నేను తప్ప అన్నాడు. రెండో మాట చూడండి ఏమంటున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. ఈ ధర్మం ఉందే, ఎంత బ్యూటిఫుల్ ధర్మం మీరు భూమి మీద ఎక్కడ చూడరు. ఈ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చే ముందు మీరు ఒకసారి చరిత్రలోకి వెళితే కొంచెం మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ ధర్మశాస్త్రం రాయబడక మునుపు, మోషే గారి ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు, దేవుడు ఇంకా ధర్మశాస్త్రాన్ని రాయకముందు సమాజంలో వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏమున్నాయి? వాళ్ళకి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. అయితే ఆ ధర్మాల్లో ఏముంది తెలుసా? క్లాస్ సిస్టమ్ ఉంది. క్లాస్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ లాగా అనమాట. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఎలాగుందో అప్పుడు క్లాస్ సిస్టమ్ ఉండేదన్నమాట. ఎప్పుడైనా మీరు సినిమాలకి వెళ్తే ఏమంటే తెలుసా? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు. అంటే అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళు బాగా పయ్యోళ్ళు, వీళ్ళు కొంచెం మీడియం వాళ్ళు, వీళ్ళు ఏంటంటే నేల టికెట్ బ్యాచ్ అనమాట. అంతేనే కదా మనం వినేది, అవునా కదా? అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఎందుకు ఆయన ఇంత గొప్ప ధర్మశాస్త్రం ఎవరికి లేదయ్యా అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆనాడు సమాజంలో ఇంత గొప్ప నిబంధన వేరేది ఎక్కడా కూడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మళ్ళీ చెప్పగలను, మీరు ఒకసారి చరిత్రకి వెళ్ళండి. దేవునితో సమాధానం చేసేవాళ్ళంట అప్పట్లో నిబంధన. మీకు తెలుసా లేదో, దేవుడు మనుషులతో ఎప్పుడు నిబంధన చేసేవాళ్ళు కాదంట. ఆ ధర్మాలలో ఏముండదంట తెలుసా? ఆ ధర్మాలలో రాజులకు నిబంధన చేసుకునే వాళ్ళంట, దేవుళ్ళకి నిబంధనలు చేసుకునే వాళ్ళంట. మరి వాళ్ళందరికీ పని వాళ్ళు ఎవరంటే మనుషులు చేసుకున్నారంట. జోకర్ సీరియస్గా ఉంటుంది. మీరు పాత ధర్మాలు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుళ్ళకి రాజులకి మధ్య సంబంధం చేసుకొని ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడంటే, రాజుగారు ఆ దేవునికి ఎప్పుడు ఊడిగం చేయలేక ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? మనుషులుగా వీళ్ళని ఊడిగం చేపిద్దామని చెప్పి, ఇదిగో మీ దేవుడు ఇది రాయించాడరా అని చెప్పేసి దేవుడి మీద నెట్టేశారంటే వీళ్ళు రాసేసి. అందుకే మీరు ఎక్కడ చూసినా క్యాస్ట్ సిస్టము, క్లాస్ సిస్టము ప్రారంభం నుండి ఉంది.
మీరు ఇప్పుడేదో చూస్తుంది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది పురాతనంలోనే ఉంది. అయితే అదంతటి తీసేసి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషులతో నిబంధన చేయడం ఆశ్చర్యకరం అంట. రాజులతో నిబంధన చేసేవాళ్ళు, మనుషులు వాడుకునేవాళ్ళు. అయితే లైఫ్లో ఫస్ట్ టైం చరిత్రలో దేవుడు మనుషులతో నిబంధన చేయటం. మీకు ఈ మాటలు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఇది వండర్ఫుల్. దేవుడేంటి భూమి మీద ఉన్న పాపాత్ములను మనుషులతో మనతో నిబంధన చేయడం ఏంటి? మీకు ఇంకొక విషయం తెలుసా? మనల్ని ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు రాజులు అన్నాడు మనల్ని. పేతురు గారు అన్నారు కదా, మీరు రాజులు అని. ఆ మాట కొత్త నిబంధనల మాట కాదు, పాత నిబంధనల మాటే. మనల్ని రాజులను అన్నాడు దేవుడు, మనల్ని యాజకులు అన్నాడు, మనమంతా రాజవంశానికి చెందిన వాళ్ళం అన్నారు. ఇది ఆశ్చర్యకరం అంట ఆనాడు ధర్మంలో. మిగతా ధర్మాలన్నిటికీ ఈ ధర్మం పోల్చి చూస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఇదేంటి, ఇంత గొప్ప ధర్మం ఎక్కడ లేదే, దేవుడేంటి మనుషులతో నిబంధన చేయడం ఏంటి? రెండో పోలికుందే, దేవుడు మనల్ని భార్యతో పోలుస్తాడు కదా, ఆ పోలిక అర్థం కూడా మీకు ఏంటి తెలుసా? మీరు అప్పుడప్పుడు తప్పుగా ఆలోచిస్తారు, కానీ దాని అర్థం ఏంటి తెలుసా? భార్యగా స్వీకరించడం అంటే అర్థం ఏంటి? భర్త యొక్క అధికారాన్ని ఆమెకి ఇచ్చినట్టు, అంతేనే కదా. ఇప్పుడు మీకు అర్థం అవడానికి, ఒకవేళ తక్కువ ఆ కులంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఒక పెద్ద కులం వాడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆమెకి ఏం వచ్చినట్టు? ఆ పెద్ద కులంలో ఆమెకి ఏం వచ్చినట్టు? గౌరవం వచ్చినట్టేనే కదా. అలాగే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? అంటరాని వాళ్ళమైన మనల్ని అని చెప్పి వాళ్ళందరూ వదిలేస్తే మనల్ని భారీగా చేసుకొని ఆయనతో హోదా ఇచ్చాడంట. అది బ్యూటిఫుల్ అనమాట. నిజంగా ఈ మాటలు మీరు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతారు. అంత గొప్ప దేవుడు, ఈక్వాలిటీ. ఈవెన్ పరదేశులు ఉన్నారే, వాళ్ళు కానీ సున్నతి చేసుకొని దేవుని నమ్మితే వాళ్ళు ఎవరంటేగా మీ వంశపు వారే. వాళ్ళని కానీ ఏమన్నంటే నేను మిమ్మల్ని చంపేస్తానన్నాడు ఆయన. దాసులే కాదని నేను అనను, కానీ వాళ్ళు ఒక్కసారి నన్ను అంగీకరించి మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఏంటంట మీ వంశపు వారే అనే మాట వాడతాడు పాత నిబంధనలో. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే, ఇంత గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎక్కడా కూడా మనకి దొరకడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నా మాటలు మీరు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మనందరినీ పరిశుద్ధ సంఘముగా కూడమన్నాడు. ఆ రోజు ఏం చేయాలి అంటే మీరు ఏ పని చేయకూడదు అన్నాడు. ఆ రోజు ఎవరెవరు కూడాలి అంటే కుటుంబం మొత్తము కూడుకోవాలన్నాడు. దీని వెనక ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా? దానినే కొత్త నిబంధనలో తర్జుమా చేయబడిన మాట ఏంటంటే సహవాసము, ఫెలోషిప్. అంటే మంచి గుంపులో. అందుకేమన్నాడు? అపోస్తుల బోధయందును, సహవాసమందును, ప్రార్థన చేయటందును, రొట్టె విరచటందును ఎడతెగకున్నారంట ఆదిమ సంఘం. అందుకు వాళ్ళని ద గ్రేట్ సంఘంగా మనం పిలుస్తున్నాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సంఘముగా, సమాజముగా, ఒక గుంపుగా ఎందుకు కూడమంటున్నాడు అంటే, ఆ గుంపులోనే నీకు మంచి మాటలు వినబడతాయి. మీకు అర్థమవుతుందా? ఆ గుంపులోనే అమ్మా నువ్వు ఇలా పని చేయకూడదమ్మా, అయ్యా నువ్వు ఇలా బ్రతకకూడదయ్యా, అయ్యా నువ్వు ఇలా చేయకూడదయ్యా అని చెప్పే మాటలు ఎక్కడుంటాయి అంటే ఇందులోనే ఉంటాయి. అందుకే ఆయన అన్నాడు అన్యులతో కూడా సహవాసం చేయవద్దనడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు చేసే పాప కార్యాలలో మీ పిల్లలు కూడా కొట్టుకెళ్ళిపోతారేమో అని, వాళ్ళు చేసే పాప కార్యాలలో మీ భర్తలు కూడా కొట్టుకెళ్ళిపోతారేమో అని, వాళ్ళు చేసే పాప కార్యాలలో మీ భార్యలు కూడా కొట్టుకెళ్ళిపోతారేమో అని చెప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రత్యేకంగా ఉండమన్నాడు. అంతే తప్ప వాళ్ళ మీద పక్షపాతమేమి కాదు. మన బాగు కోసం జీవనోపాధి మానివేసి ఆ రోజు రమ్మన్నది ఎందుకు అంటే, ఆ మాటలు వినపడితే అప్పుడు మనకు బ్రతకాలని ఆశ వస్తుంది. అంతేనా కదా? ఈ మాటలు ఇక్కడ తప్ప ఎక్కడ వినపడుతున్నాయి మీకు? ఎక్కడ వినపడతాయా? అందుకే సహవాసాన్ని దేవుడు చాలా క్లియర్గా చెబుతున్నాడు. మీరు మంచి సంఘములో, పరిశుద్ధ గుంపులో మీరు మీ కుటుంబం అంతా ఏమై ఉండాలి? చేరాలి. కంపల్సరీగా చేరాలి. ఎందుకంటున్నాను అంటే, నీ ఒక్కదానివే వచ్చావనుకో, నువ్వు ఒక్కదానివే యేసయ్య మాటలు వింటావు, నీ ఒక్కదానికే విశ్వాసం వస్తుంది, నీ ఒక్కదానివే పరలోకం వెళతావు. నీ భర్త రాడు కదా, ఆయన యేసయ్య మాటలు వినడు కదా, మరి ఆయనకి విశ్వాసం ఎలా వస్తుంది?
నీ పిల్లలు రారు కదా, వాళ్ళు వేసే మాటలు వినరు కదా, మరి వాళ్ళకి విశ్వాసం ఎలా వస్తుంది? మరి వాళ్ళు పరలోకం ఎలా వెళ్తారు? అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సహవాసములు ఎలా ఉండాలి అంటే, నీవు, నీ కొడుకు, నీ కుమార్తె, నీ దాసులు అందరూ ఉండాలయ్యా. ఈవెన్ ఇంట్లో పనులు కూడా వేరేలా ఉన్నారనుకోండి, మీ నగలు పోతాయి, మీ డబ్బులు పోతాయి, మీ ఆరోగ్యాలు పోతాయి. అంతేనే కదా? ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా ఈ ధర్మం ప్రకారం లేరనుకోండి, మీ నగదును దోచుకుంటారు, మీ డబ్బును దోచుకుంటారు, మీ భర్తను లోబరుచుకుంటారు, మీ భార్యను లోబరుచుకుంటారు, మీ పిల్లలను లోబరుచుకోవచ్చు. చెప్పలేం, అవునా కాదా? అలాంటి అవాంఛమైన కార్యాలను మనం వింటున్నాము, వాటిని మనం అనుభవించిన వాళ్ళమే. అందుకే నీ ఇంట్లో దాసులు కూడా తీసుకొచ్చాయి. ఎందుకంటే ఈ ధర్మం మాత్రమే చక్కగా బ్రతికేలా చేస్తుంది, ఈ ధర్మం మాత్రమే నీతిమంతులుగా బ్రతికేలా చేస్తుంది. మీకు తెలుసు లేదో, బయట ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ చదివి నేర్పిస్తారేమో, డాక్టర్ నేర్పిస్తారేమో, లేకపోతే ఇంకోటి నేర్పిస్తారేమో, ఇంకొకటి నేర్పిస్తారేమో, నీతిగా బ్రతకడం ఎక్కడ నేర్పించరు. ఇది మాత్రం బల్లగుద్ది చెప్పగలను. డాక్టర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్షమించండి, డాక్టర్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంకేదేదో అవ్వాలంటే అన్నిటికీ కాలేజెస్ ఉన్నాయి. ఒకవేళ చదువు రావాలంటే ఇంటికి నీ దగ్గర ధనం ఉంటే ట్యూషన్ మాస్టర్ని పెట్టుకునైనా నేర్చుకోవచ్చు. కానీ ఎక్కడా నేర్పించింది ఏంటి అంటే, నీతిగా బ్రతకడము ఎక్కడా నేర్పించరు. అందుకే ఆయన ఏమన్నాడు అంటే, సంఘాన్ని ఆత్మీయ పాఠశాల అన్నాడు. మా సొంత ఒక అన్నయ్య ఆయన సంఘానికి ఏం పేరు పెట్టుకున్నాడు అంటే, ఆత్మీయ పాఠశాల అంట. నీ ఆత్మని రక్షించేది ఉందే, ఆ ఆత్మను రక్షించే పాఠశాల ఏదన్నా ఉంది అంటే అది మందిరము, అది పరిశుద్ధ సంఘము, అది పరిశుద్ధ గుంపు. మీరు దానిని తక్కువగా చూస్తున్నారు, కానీ రేపు ఒకానొక రోజు అందరూ పెద్దవాళ్ళు అవుతారు, అందరూ సమాజంలోకి వెళ్తారు. అప్పుడు ఆ పాప కార్యాలు నీ భర్తకి అంటుతాయి, నీ భార్యకి అంటుతాయి, నీ పిల్లలకి అంటుతాయి. వాళ్ళేమి అతిథులేమి కాదు. అందుకే దేవుడు బ్యూటిఫుల్గా చెప్పాడనమాట. ఒకరోజు తిండిపోతే పోయింది నాయన, ఇంటిల్ల పాది వచ్చి చక్కగా ఆయన మాటలు వినండి అని. అయితే దీన్ని మళ్ళీ విగ్రహం చేశారు. అందుకే విశ్రాంతి దినాన్ని ఆయన తీసేయాల్సి వచ్చింది యేసుప్రభు వచ్చి. ఒకానొక రోజు పరిచయ సర్దుకలతో అంటాడు, విశ్రాంతి దినానికి మించిన ఎవరున్నారు? యేసయ్య ఎక్కడున్నాడు అంటాడు ఆయన. దాని వెనక అర్థం అది. విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చాడంట. అక్కడ రాయబడి ఉంటుంది మీరు చదివితే. అంటే ఆయన వాక్యాన్ని వినటానికి, సహవాసానికి ఎందుకు రావాలి? ఆయన మాటలు వినటానికి. సహవాసానికి ఎందుకు రావాలి? ప్రార్థన చేయడం నేర్చుకోవడానికి. సహవాసానికి ఎందుకు రావాలి? సువార్త చేయడం నేర్చుకోవడానికి. సహవాసానికి ఎందుకు రావాలి? ఒక భయంకరమైన మాట చెబుతాను, క్యారెక్టర్ నేర్చుకోవడానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సహవాసానికి ఎందుకు రావాలి అంటే, ఒక పరిశుద్ధ గుంపులో ఎందుకు నీవు నీ కుటుంబం అందరూ ఉండాలి అంటే, ఇక్కడ మాత్రమే క్యారెక్టర్ అనగా నీతి నేర్పబడుతుంది. అందుకే నీతిమంతులను ఎవరినంటారంటే తెలుసా? అక్కడ ద్వితీయోపదేశకాండం 6:25 చూడండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ 66 పుస్తకాల్లో ఉన్న మాటలు మాత్రమే నీతి. గుర్తుపెట్టుకోండి. ఈ 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాటని నేర్చుకొని ఆ ప్రకారంగా బ్రతకడానికి నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి నేర్పించాలి. ఇక్కడ రాయబడిన మాటలన్నీ అవే. అయ్యే సందర్భంలో ఈ మాటలని చెప్తున్నాడు ఆయన. అమ్మా, తల్లిదండ్రుల మొదట మీ హృదయంలో ఉండాలి. తర్వాత ఏం చేయాలి తెలుసా? పిల్లలు స్కూల్ నుండి రాగానే వాడికి చెప్తూ ఉండాలి. స్కూల్ క్యారేజ్ కట్టుకెళ్తూ కూడా పక్కన ఏం చెప్పాలంట? దారిలో చెప్పాలంట, పడుకున్నప్పుడు చెప్పాలంట, లేచినప్పుడు చెప్పాలంట, గౌనుల మీద చెప్పాలంట, గడప కొమ్ముల మీద ఉండాలంట. ఏముండాలి? వాక్యములు, దేవుని మాటలు. ఇదిగో భర్త పని నుండి రాగానే, అయ్యా నాకు అది తే, లేకపోతే నాకు ఇది తే, లేకపోతే అది లేదు ఇది లేదు అనకుండా, అయ్యా నేను ఈరోజు వాక్యం చదివాను, దేవుడు భలే ఈ మాట మాట్లాడాడయ్యా, అయ్యో మనం ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మన లోపాలు ఈరోజు చూపించాడయ్యా, కాబట్టి మనం ఈరోజు ఈ పని చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉందాము, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాయా, చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషాన్ని మీతో కూడా పంచుకుంటున్నాను
అని చెప్పి భర్తకి వేడి నీళ్ళు పెడుతూ ఆ పని చేయాలి, భర్తకు భోజనం వడ్డిస్తూ ఆ మాటలు చెప్పాలి. ఇక్కడ అంటాడు అభ్యసించాలి అంట. అంటే ఏంటి తెలుసా? ప్రాక్టీస్ చేయాలి. రాదు. మిషన్ కుట్టడం 3 నెలలు నేర్చుకుంటేనే వస్తుంది, అంతేనే కదా? ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివితేనే వస్తుంది. ఏ పనైనా ప్రాక్టీస్ చేయకుండా వస్తుందా? ఇది కూడా ప్రాక్టీస్ చేయకుండా రాదు. నిజమే. ఎందుకో తెలుసా? రాగానే ఆ సినిమా గురించి మాట్లాడాలనిపిస్తుంది, ఆ హీరో గురించి మాట్లాడాలనిపిస్తుంది, ఇదిగో వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి మాట్లాడాలనిపిస్తుంది, వీళ్ళింట్లో ఉన్న వస్తువుల గురించి మాట్లాడాలనిపిస్తుంది. తప్పుగా అర్థం చేసుకోమాకండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. అప్పుడు ఏమవుతామంటే మనము నీతిమంతులుగా మనం ఏం చేయగలం? బ్రతకగలము. మీకు ఒక భయంకరమైన మాట చెప్పనా? రేపు రాబోయే పరలోకంలో ఎవరు నివసిస్తారంట? నీతిమంతులు. ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమిలో ఏది నివసిస్తుందంట? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం చదవండి మీరు. ఇదిగో ఒకానొక రోజు ఈ 2 రాకల్లో మొత్తం ఏమైపోద్దంట? లయమైపోద్దంట ఈ లోకమంతా. రేపు యేసయ్య వచ్చినప్పుడు ఏమైంది? ఇదంతా లయమైపోతుంది. ఒక మాట చదవండి కావాలంటే. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు అందరూ నివసించరు సుమా, నీతి మాత్రమే నివసిస్తుంది. రేపు పరలోకములో అనగా నరకములో కాలకుండా ఉండాలి అంటే మనం ఏమవ్వాలి తెలుసా? నీతిమంతులు అవ్వాలి. ఆ నీతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ వాక్యములో తప్ప ఎక్కడ కూడా నీతి లేదంట. అయితే సంఘానికి వస్తూ కూడా ఈవెన్ సంఘానికి రావడం కూడా విగ్రహం అయిపోయింది. ఎలాగ తెలుసా? వింటారు కానీ ధర్మశాస్త్రాన్ని అవలంబించరంట. అందుకే నీతిమంతులు అంటే కొంచెం ముందుకెళ్ళి పౌలు గారు ఏమన్నారు తెలుసా? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ఆ ప్రకారము చేయువారు మాత్రమే. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధ సంఘముగా కూడటం ఎంత ప్రాముఖ్యమో, ఆ పరిశుద్ధ సంఘంగా కూడిన తర్వాత కూడేది ఎందుకో జ్ఞాపకం పెట్టుకోవడం అంతే ప్రాముఖ్యం. ఈరోజు అందరం చర్చిలకు రాగలుగుతున్నాము కానీ, అందరం ఆదివారం రాగలుగుతున్నాము కానీ, క్రమాలకి రాగలుగుతున్నాము కానీ, ఇక్కడ పోయింది ఏమిటి అంటే అక్కడికి వచ్చి నేర్చుకోవడం మానేసాం, అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం మానేసాం. ఏం ఉపయోగం? స్కూల్కి 360 రోజులు వెళ్ళావు, బుక్ తెరవట్లేదు, వినట్లేదు, ఏం ఉపయోగం చెప్పండి? ఉదయాన్నే నీ శ్రమ వేస్ట్ అనమాట, క్యారేజ్ కట్టడం ఇవన్నీ. కాబట్టి స్కూల్కి వెళ్ళాం కదని ఇప్పుడు సార్ కాలర్ పట్టుకొని మా అబ్బాయి 365 రోజులు వచ్చాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడని కాలర్ పట్టుకోగలరా? కారణం ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి, కొంచెం బుర్ర పెట్టాలి, కొంచెం హృదయంలోకి ఎక్కించుకోవాలి. అవునా కదా? మందిరానికి రావటము కూడా, నేను మళ్ళీ చెబుతున్నాను, నేను దాన్ని తక్కువ చేయటం లేదు. అందుకే మొట్టమొదటి చెప్పాను, ముందు మందిరానికి రావడం చాలా ప్రాముఖ్యం, విశ్రాంతి దిన రోజు కుటుంబం అంతా కూడుకోవడం చాలా ప్రాముఖ్యం. అయితే అది విగ్రహం అవ్వకుండా ఉండాలి అంటే ఆ మందిరానికి వచ్చిన తర్వాత అక్కడ వాక్యములను వినడం నేర్చుకోగలగాలి, అక్కడ క్యారెక్టర్ నేర్చుకోగలగాలి. సహవాసం అంటే అర్థం ఏంటి తెలుసా? క్యారెక్టర్ నేర్చుకోవడం అంతే. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నిమిషాల్లో ముగించి వేస్తాను, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము మీరు చూడండి, అక్కడ ఎంత మంచి మాట అంటాడో. 1వ అధ్యాయం 1వ వచనము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. యోహాను గారు అంటున్నారు, మేము మీకు నిత్య జీవాన్ని తెలియజేస్తున్నామయ్యా. నిత్య జీవం అంటే ఏంటి తెలుసా? ఎప్పుడూ జీవించటం. భూమి మీద ఎప్పుడు జీవిస్తారు మీరు? 60 సంవత్సరాలుగానే వెళ్ళిపోతారు, హార్ట్ అటాక్ వస్తే వెళ్ళిపోతారు, యాక్సిడెంట్ అయితే వెళ్ళిపోతారు. అవునా కదా? ఇంకా ఏ అనారోగ్యం వచ్చినా భూమి మీద. అందుకే దీన్ని ఏమంటారంటే జీవం మాత్రమే అంటారు, నిత్య జీవం అని అనరు, ఎందుకంటే నిత్యం ఉండం. కానీ నిత్య జీవం అనే మాట ఏంటంటే నిత్యము జీవించే మాట. ఆ నిత్య జీవం ఎవరంటే యేసుక్రీస్తు వారంట. ఇదిగో మేము శిష్యులు అంటున్నారు, మేము ఆయనకి సాక్షులముగా ఉన్నాము, ఆయనని మీకు తెలియచేస్తున్నాము. అలా తెలియచేస్తే మీకు ఏం కలుగుతుంది తెలుసా? మాతో పాటు మీకు కూడా సహవాసం కలుస్తుందంట. ఇంకొక ఎక్సలెంట్ మాట చెప్పనా? డైరెక్ట్గా యేసయ్య ఎప్పుడు కూడా
మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేయడు. అలా అయితే ప్రారంభంలో ఇజ్రాయెల్ని కాపాడడానికి మోషేని పిలవాల్సిన అవసరమే లేదు. ఆకాశం అలా బద్దలయ్యి, ఫరో నువ్వు వదలకపోతే నేను వేసేస్తానంటే ఫరో ఎమ్మట వదిలేసేవాడు. పొదలోకి వచ్చి మోషేని పిలిపించి మోషే 4 మాటలు అంటే నచ్చజెప్పి, అయ్యా నేనే అన్నీ చేశానని చెప్పి ఎంత కర్మేం పట్టింది చెప్పండి, అంతేనే కదా. కానీ ప్రారంభం నుండి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నైజం ఏంటి అంటే వ్యక్తుల ద్వారానే చేస్తాడు. ఇప్పుడు నైజం ఏంటంటే సంఘం ద్వారా చేస్తాడు. ఒక విచిత్రమైన మాట ఏంటి తెలుసా? అయ్యా మీలో ఎవరైనా రోగి అయ్యి ఉంటే ఇప్పుడు ఎవరిని పిలిపించుకోమన్నారు? సంఘ పెద్దని పిలిపించాలంట. వాళ్ళు ఏం చేస్తారంట? నూనె రాచి ప్రార్థన చేస్తారంట. అయితే వాళ్ళు విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే ఎవరు లేపుతారంట? అదేం విచిత్రం, వాళ్ళు రాకముందు దేవుడు లేపలేడా? ఇప్పుడు ఆలోచించారు ఆ మాట. వెళ్ళి సంఘ పెద్దలు పిలిపించుకొని వాళ్ళతో పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే లేపేది ఎవరంట? మరి వాళ్ళు లేనప్పుడు వాళ్ళని ఎందుకు పిలిపించుకోవడం వెళ్ళి? అర్థమవుతుంది మీకు? లేపేది దేవుడు, శక్తిమంతుడి దేవుడు, మరి డైరెక్ట్గా ఆయన చేయొచ్చు కదా. మళ్ళీ మనకు ఒక ప్రాసెస్ పెడుతున్నాడు. సంఘ పెద్దలు అంటే సంఘముతో, ఫెలోషిప్తో. కంపల్సరీ నేను చెప్పగలను, ఫెలోషిప్పే నేర్పించాలి. ఫెలోషిప్ ద్వారా నేర్చుకున్నోడే కరెక్ట్ అనమాట. ఇక్కడ శిష్యులు చాలా క్లియర్గా చెబుతున్నాడు, వ్యక్తుల ద్వారానే మీరు యేసు గురించి వినాలి, వ్యక్తుల ద్వారానే యేసు గురించి బాగా తెలుసుకోవాలి. స్పెషల్ రెవల్యూషన్ ఉంటే నేను కాదనన్ను, ఎవరికో ఒక్కరికి తప్పక అనుకుంటే పౌల్లాగా ఒకసారి కొడతాడు. కానీ అందరిని అలాగే లాక్కోలేదు. యేసయ్యలు పిలుచుకొచ్చాడు 12 మందిని, అవునా కదా? 12 మందికి సువార్త చేసే తీసుకొచ్చాడా లేదా యేసయ్య? అందరిని పౌల్లాగా ఎత్తుకొచ్చేసాడా? కాబట్టి ప్రత్యేకమైన వాటి గురించి నేను మాట్లాడటం లేదు. సాధారణంగా పౌలు గారు చాలా క్లియర్ అంటాడు, మా సువార్త ద్వారా మిమ్మల్ని రక్షించాడంటాడు. ఎవరిని? తెస్సలోనికయుల్ని. నా ఉద్దేశం ఏంటి అంటే సంఘము ద్వారా, సహవాసము ద్వారా దేవునితో మీకు సహవాసం ఏర్పడుతుంది. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడే మందిరం యొక్క విలువ మీకు తెలుస్తుంది, అప్పుడే సహవాసం యొక్క విలువ మీకు తెలుస్తుంది. అందుకే ఆ మాట మళ్ళీ చదువుతాను, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. 2వ వచనము, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకేం చేస్తున్నాము? తెలియపరుస్తున్నాము. ఎందుకు తెలియపరుస్తున్నారంటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మీకు తెలియజేయుచున్నాము. ఎంత బ్యూటిఫుల్ మాట తెలుసా? మాకు సహవాసం కలిసింది దేవుడితో. అయితే ఇప్పుడు మీకు కూడా దేవుడితో సహవాసం కావాలంటే ఇప్పుడు యేసయ్య రాడు. లేకపోతే ఆనాడు యేసయ్యతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు ధన్యులు, యేసయ్య నిజంగా పక్షపాతి, మేము ఉన్నప్పుడు పుట్టలేదు, మేము ఉన్నప్పుడు పెరగలేదు, మేము ఉన్నప్పుడు ఆయన సువార్త చేయలేదు అని అనడానికి వీలు లేదంట. దేవునితో సహవాసం ఇప్పుడు ఎలా వస్తుందంట? మేము సాక్ష్యం చెప్తున్నామే యేసు గురించి, మేము చెబుతున్నామే యేసయ్య గురించి, అది విని మీరు కానీ జీవించగలిగితే మీకు ఏం ఏర్పడుతుందంట? మాకు ఎలాగైతే దేవునితో సహవాసం ఉందో మీకు కూడా సహవాసం ఏర్పడుతుందంట. తర్వాత మాట చదవండి. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిదంటే మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉంది. ఆ సహవాసం తండ్రి, ఆ సహవాసం ఎక్కడి నుండి వచ్చిందంటే శిష్యుల దగ్గర నుండి వచ్చింది. అర్థమవుతుందా మీకు? దేవుని దగ్గర నుండి శిష్యులకు ట్రాన్స్ఫర్ అయింది, శిష్యుల దగ్గర నుండి సంఘానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంఘము, సహవాసము. మళ్ళీ నేను చెప్తున్నాను, అందులో ముందు ఒక పేరుంది, పరిశుద్ధ సంఘము అని. ఎందుకు అంటే నకిలీ సంఘములు కూడా నేను దేవుడికి తెలిసినట్టుంది, నాకు తెలిసి, అంతేనే కదా? కంపల్సరీ పరిశుద్ధ సంఘములోనే కూడాలి. ఒక భయంకరమైన మాట చెప్పనా? కుటుంబాలను పాడు చేస్తున్నారంట. ఎవరు తెలుసా? అన్యులైతే ఆనందం, దైవ సేవకులు మేమే కుటుంబాలను పాడు చేస్తున్నామంట. తీతు పత్రికలో రాస్తాడనమాట పౌలు గారు. ఆ మాట చదివినప్పుడు చాలా ఏడవాలి, చాలా బాధపడాలి. కుటుంబాలను కట్టడానికి కదా మమ్మల్ని ఏర్పరచుకుంది, అవునా కదా? సేవకులను ఏర్పరచుకుంది ఎందుకు? సేవకులను ఏర్పరిచింది ఎందుకు? భార్యాభర్తలు ఎలా ఉండాలో దేవుడు ప్లేస్లో మమ్మల్ని పెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు న్యాయాధిపతికి మారిపోయారంటే తెలుసా? దేవుడు అంటాడు, ఇదిగో మీ ఇజ్రాయేలులారా, మీ ఇద్దరు గొడవ దగ్గరిందా భార్యాభర్తలారా, మీరు ఎక్కడికి వెళ్ళాలంట? దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది న్యాయబద్ధుల్లో. ఇందుకు దేవుడు ఎవరయ్యా అంటే న్యాయాధిపతి, దేవుడు కాదు. ఎంత వండర్ఫుల్, ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. భూమి మీద మనుషులకి దేవుడిచ్చిన ప్లేస్ ఏంటి అంటే
అంత ప్లేసు. మనము దేవునికి ప్రతినిధులమంట. అయితే ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ సహవాసం అంతా కూడా దేవునితో ఏర్పడాలి అంటే అది సంఘము ద్వారా జరగాలి, వ్యక్తుల ద్వారా జరగాలి. అందుకే సంఘ క్షేమాభివృద్ధి కోసం యేసయ్యని అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? కొందరేమో ప్రవక్తలు, కొందరేమో అపోస్తులు, కొందరేమో కాపరులు, కొందరేమో సువార్తికులు. అవునా కదా? అంటే సంఘ క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుంది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుడుగా నాకు రాయబడి ఉంటుంది. అంటే క్రీస్తు శరీరం బలహీనమైపోయింది. అవునా కదా? చెయ్యి ఏమైపోయింది తెలుసా? పక్షవాతం వచ్చింది. ఆ చెయ్యి ఎవరో కాదు, నువ్వు నేనే. యేసయ్య శిరస్సు అయితే మన అందరం అవయవాలుగా ఏమన్నా సంఘానికి ఉన్నాం కదా. ఇప్పుడు చెయ్యికి పక్షవాతం వచ్చింది, పని చేయట్లేదు. ఆ చెయ్యి నువ్వు నేనే. కాలుకు పక్షవాతం వచ్చింది, పని చేయట్లేదు. ఆ కాలు నువ్వు నేనే. అయితే ఇది క్షేమం జరగటానికి ఏం జరిగిందని తెలుసా? సంఘములో పరిచారకులను లేపాడంట, అపోస్తులను పెట్టాడు అంట. నేను ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, సహవాసము ద్వారానే కుటుంబాలు మారతాయి, సహవాసము ద్వారానే క్యారెక్టర్ మారుతుంది. అందుకే కిందేమన్నాడో చూడండి అక్కడ మాట, 5వ వచనము. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. ఎందుకు సహవాసం అంటే అర్థం ఏంటి తెలుసా? చీకటి లేకపోవటం. దేవుడితో సహవాసం అంటే అర్థం ఏంటి తెలుసా? మనలో చీకటి కార్యకలాపాలు లేకపోవటం. దేవుడితో సహవాసం అంటే అర్థం ఏంటి తెలుసా? మనము నీతిమంతులుగా బ్రతకటం. అంటే నేను మళ్ళీ ఒక మాటలో చెప్పగలను, క్యారెక్టర్ బిల్డింగ్. దేవుడితో సహవాసం అంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనమాట. నీతిమంతులుగా బ్రతకడం, ఒక వ్యభిచారం చేయకుండా బ్రతకడము దేవుని నమ్ముకున్నోడికే సాధ్యం. ఒకరిని పూర్తిగా ప్రేమించటము దేవుని ఆత్మకే సాధ్యం. పరిశుద్ధాత్మకి తప్ప ప్రేమించటము, దయాలతో చూపించడం ఇవి పూర్తిగా రావు. మళ్ళీ చెప్తున్నాను, చిన్న చిన్నవి కనపడవచ్చు, కానీ వేరే లోపాలు ఉంటాయి వాళ్ళలో. బాగా సహాయం చేయొచ్చు, కానీ ఆయన వ్యభిచారంలో పడి ఉండొచ్చు. అవునా కదా? కానీ నేనేమంటున్నానంటే, పూర్తిగా క్యారెక్టర్ మాత్రం ఎక్కడ వస్తుందంటే దేవునితో సహవాసం వల్ల మాత్రమే వస్తుంది. వెలుగు సంబంధంగా ఎలా ఉండగలమంటే దేవునితో సహవాసం ద్వారా వస్తుంది. ఇంతగా దేవుడు ఎవరంటే భూమి మీద సంఘమే. మళ్ళీ చెబుతున్నాను, రాయి యేసుక్రీస్తే, మందిరం యేసుక్రీస్తే. ఇంతగా యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తుని మోసుకెళ్తున్న మనమే. కాబట్టి నా ఉద్దేశం ఒక్కటే, క్యారెక్టర్ బిల్డింగ్ అవ్వాలి అంటే మనందరం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధ సంఘములో సహవాసము చేయాలి. కంపల్సరీ. ప్రియమైన దేవుని పిల్లరా, నేను మళ్ళీ చెబుతున్నాను, పరిశుద్ధ సంఘముతో సహవాసము చేయకపోతే మన క్యారెక్టర్లు ఎప్పటికీ కూడా మారవు. అందుకే తిమోతితో ఏమంటాడు తెలుసా? నువ్వు మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, ప్రతి విషయంలో ఏమై ఉండాలంట? మాదిరిగా ఉండాలి తిమోతి. నీ మట్టుకు నువ్వు క్యారెక్టర్ ఉండాలి, తర్వాత బోధించాలంటాడు ఆయన. ఈ గ్రంథం ఒక్కటే తెలుసా? మీకు తెలిసేలేదో, ఈ ధర్మం ఒక్కటే నువ్వు సరిగ్గా ఉండి చెప్పాలనేది. ఈ గ్రంథం ఒక్కటే నీ కంటిలో దూలను చూసుకొని నలుసుని క్లియర్ చేయమని చెప్పేది. ఇక ఏ ధర్మం ఏం చెప్పదు తెలుసా? నువ్వు అట్టున్నా పర్లేదు, మీ ధర్మాన్ని కాపాడుకోని అని చెప్తుంది అంతే. ఈ బైబిల్ ధర్మం ఒక్కటే నిన్ను మార్చుకొని ఎదుటివాడిని మార్చమంటది, నిన్ను సరి చేసుకొని ఎదుటివాడిని సరి చేయమంటది. కానీ మిగతా ధర్మాలు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు ఎలా అన్నా ఉండొచ్చు, వాడిని మాత్రము అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తాం. ఒక భర్త అంటే ఇలా ఉండాలయ్యా అని భర్త చెప్తాడు, కానీ ఆయన మాత్రం అలా ఉండడు. పిల్లలు తాగకూడదని చెప్తాడు, పిల్లలు స్మోక్ చేయకూడదని చెప్తాడు, కానీ తండ్రి ఆయన ఉండడు అలా. నేను ఎందుకు అంటున్నాను అంటే, ఈ ధర్మం మాత్రమే చాలా గొప్ప ధర్మము. అయితే సహవాసము ద్వారానే క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. అందుకే మీరు ఎబ్రీ పత్రిక చదివిన తర్వాత 10వ అధ్యాయం మీకు అర్థమైంది. కొందరు సమాజంగా కూడుకున్నట్టు మానుతున్నారంట. మీరైతే అలా మానకుండా ఆ దినము సమీపించకూడదు, అంటే యేసయ్య రాకడ వచ్చేస్తుందని అందరిని ఒకరొకరు హెచ్చరించుకుంటూ సత్కార్యములు చేయటానికి, ప్రేమ చూపటానికి ఒకరినొకరు ఏం చేయాలంట? పురికొల్పుకోవాలని ఉంటుంది. మాట చదవండి. సహవాసం ఏం జరుగుతుంది తెలుసా? సంఘంలో ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు తప్పు చేస్తుంటే మిగతా విశ్వాసం చెప్తాడు, ఏంటమ్మా అలా చేయకూడదమ్మా, ఓ బూతు మాట్లాడు సంఘంలో చూద్దాం. మాట్లాడలేవు, నీకు తెలిసి అమ్మటే బూతు మాట్లాడగానే సంఘ పెద్ద చోటి విశ్వాసం, ఎందుకమ్మా బూతులు మాట్లాడుతున్నావు, ఇది దేవుని మందిరం అని తెలీదా అంటామా లేదా? ఇదిగో దేవుని మందిరంలో ఫోన్ ఆన్ చేసి సినిమా చూడు, ఎందుకు తెలుసా? ఎమ్మటే పక్కన హెచ్చరించేవాడు ఉంటారు, అందరే కదా. అదన్నమాట
సమాజంగా కూడుకుంటే ఏం జరుగుతుందంటే నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను ప్రేమ చూపటానికి, సత్కార్యాలు చేయడానికి ఏం చేస్తాడు? పురికొల్పుతారు. ఎంత బ్యూటిఫుల్ మాటో. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రారంభంలో పరిశుద్ధ సంఘంగా విశ్రాంతి దినం ఎందుకు కూడుకోమన్నారు అంటే అది మన బాగు కోసమే. ఈరోజు అలా కూడుకోక, అలా కుటుంబంగా సన్నిధానానికి రాక, కుటుంబంగా సన్నిధానానికి నెలకొకసారికో 2 నెలలకు ఒకసారికో పండగకొకసారి వచ్చి కుటుంబంలో ఒకరే విశ్వాసి, మిగతా వాళ్ళంతేమో సరైన విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాలెన్స్ అవ్వట్లేదు తెలుసా? వాళ్ళ మైండ్కి వీళ్ళ మైండ్కి. భార్య ఒక్కటే సంఘానికి వస్తుంది, ఆమెమో చాలా చక్కగా దేవుళ్ళు ఉందాం అనుకుంటారు. భర్త పిల్లలు ఎప్పుడెప్పుడో వస్తారు, వాళ్ళ మైండ్ వీళ్ళ మైండ్ బ్యాలెన్స్ అవ్వదు. అందుకే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే దేవుడు అంత ఆర్షగా ఉన్నాడు ప్రారంభంలో. మీరు కుటుంబం అంతా కలిసి ఉంటే, మందిరానికి వెళితే కుటుంబం అందరికి ఒకే బోధ వినపడుతుంది, కుటుంబం అంతానికి ఒకటే మాటలు వినపడతాయి. మన నడవని ఏం చేసుకోవచ్చు? మనం సరి చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటిది అంటే పరిశుద్ధ గుంపులో చేరాలి. మళ్ళీ చెబుతున్నాను, అపోస్తుల బోధ అన్నాడు, బోధ అని చెప్పలేదు. ఈ మాట ఎప్పుడైనా ఆలోచించారా? అపోస్తుల బోధ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధనతో పోరాడని అన్నాడు. ఆ పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేరే బోధలు కూడా ఉన్నాయి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ కూడా ఉంది. ఏంటి తెలుసా? కృపను కామాతృతకు వాడుకుంటున్నారంట వాళ్ళు. అది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ కాదు. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, నువ్వు ఎటువంటి పాపమని చేసేయి. దేవుడు ఎంత క్షమించేవాడు అంటే అంత క్షమించేవాడు. నువ్వు వచ్చి మోకాళ్ళు వేసి క్షమాపణ అడగగానే ఎమ్మటే క్షమించేస్తాడు. నువ్వు ఎంత పాపమని చేయి. అది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ కాదు. నువ్వు ఎట్టన బతుకు, ఆయనకి ధనమిస్తే చాలు, అది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ కాదు. అది అపోస్తుల బోధ కాదు. చెప్పాను కదా, అపోస్తుల బోధ, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ముందు మనల్ని సరిచేస్తుంది, మన దూలాన్ని తీసివేస్తుంది, మనలో ఉన్న చీకటిని అంతటిని బయట పెట్టేస్తుంది వెలుగు. కాబట్టి సంఘము వెలుగు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ భర్తను కానీ నీ భార్యని కానీ సంఘంలో నిల్చోబెడితే చీకటి తెలిసిపోతుంది. చీకటి అంటే ఆ చీకటి కాదు సుమా. ఇంట్లోకి రాగానే అదిగో మీ ఇంట్లో చీకటి కనపడుతుంది అనగానే అమ్మటే భయపడిపోతాం మనం. క్రైస్తవులకు అసలు చీకటే పట్టదు. అంటే అర్థం ఏంటంటే నేను క్రైస్తవుని కాదు నువ్వే ఒప్పుకుంటున్నట్టు అర్థం. అలాంటి భయాలు కాదు, క్యారెక్టర్ ఈజ్ ద ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నేను మళ్ళీ అంటున్నాను, సంఘము ద్వారానే నీ కుటుంబానికి క్యారెక్టర్ అలవడుతుంది, నీతి అలవడుతుంది. నీ భర్త మారగలడు, భార్య మారగలదు, పిల్లలు మారగలరు. రేపు మళ్ళీ చెప్తున్నాను, ఆ నీతిమంతులని మీరు అందరూ ఒకరోజు కొత్త ఆకాశం కొత్త భూమిలో కనిపిస్తారు. కాబట్టి దయచేసి ఈ మందిరము ఓపెనింగ్ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. నేను ఒక్కడిని కాదు సుమా, వారానికి అట్లీస్ట్ ఒక్కసారైనా కూడుకోకపోతే ఎలా చెప్పు? నెలకు ఒకసారైనా ఫ్యాన్ తొడవకపోతే, సంవత్సరానికి ఒకసారైనా ఫ్యాన్ తొడవకపోతే ఆ దుమ్ము వచ్చి నువ్వే హెల్త్ పడే చచ్చిపోతావు. కాబట్టి కంపల్సరీగా బిడ్డని బ్రతిమలాడండి. నేను మళ్ళీ అదే చెప్తాను, ఎప్పుడన్నా కొట్టగలిగేది కాకుండా కొట్టి తీసుకురండి, వినడానుకోండి కాళ్ళు పట్టుకొని తీసుకురండి, అంతే. భర్త బతిమలాడితే వస్తాడా, బతిమలాడే తీసుకురండి. అరిస్తే వస్తాడా, అరిసే తీసుకురండి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాడు, కుటుంబం మొత్తాన్ని అపోస్తుల బోధలో, పరిశుద్ధ బోధలో, సంఘములు మీరు పెడితే రేపు మీ కుటుంబాన్ని మీరు ఏం చేస్తారు తెలుసా? చాలా చక్కగా కాపాడుకుంటారు. కాబట్టి దేవునితో అన్యోన్య సహవాసం కావాలా? నిజంగా మీరు సంఘముతో ముడిపడి ఉండాలి. కాబట్టి అందుకే సంఘము చాలా ప్రాముఖ్యమైనది, పరిశుద్ధ గుంపు చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే మన పిల్లలు వేరే గుంపులో చేరతారు. ఆ జ్ఞాపకం పెట్టుకోండి ఈ మందిరాన్ని. అందుకే దానికి వ్యతిరేకంగా మనమందరం ఇక్కడ కూడుకోవాలనే ఉద్దేశమే నా ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. శుక్రవారం 6:30 to 8:30 జరుగుతుంది. అదేవిధంగా ఆదివారము 4 నుండి 6:30 వరకు జరుగుతుంది. ఈ 2 రోజులు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చక్కగా అన్ని ఈవినింగ్ పూటలే. మీరు ఎంత పని చేసినా నైట్ 12 దాకా ఎవరు పని చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని విని దేవుని భక్తిలో మీరు ఎదగాలని మాత్రము నేను తెలియచేసుకుంటున్నాను. నేను మళ్ళీ చెబుతున్నాను, ఒకానొక రోజు మీ మందిరం వచ్చిందిలే, కానీ ఇంకొన్ని రోజుల్లో మీకు మందిరాలు కూడా కనపడవు. ఒకానొక రోజు మీ మీదకి శ్రమ వస్తుంది. ఆ రోజు మీరు శ్రద్ధగా దేవుని ఎతుకుతారు, కానీ దేవుడు దూరంగా వెళ్ళిపోతాడంట. ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి స్థితిలోకి వెళ్ళమాకండి. మందిరము మంచి బోధకులు ఉన్నప్పుడే మీరు త్వరగా మారి మీ కుటుంబాన్ని కట్టుకోండి.
దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. కళ్ళు మూసుకుంటే మనందరం కూడా మన మధ్య ఉన్నటువంటి దైవదాసులు చివరి ప్రేయరును ఆశీర్వాదం ఇస్తారు. ఆ తదుపరి మనకి ప్రేమ విందుంది, అది మనందరం స్వీకరించి వెళ్దాము. మన మధ్య ఉన్న దైవదాసులు మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులను మహాశక్తిమంతులైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంత్రం సమయంలో ప్రభా ఇక సేవకులను ఏర్పాటు చేసుకొని ఈ మారుమూల ప్రాంతంలో కూడా ఇక పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఏర్పాటు చేసిన ఈ మందిరం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యువబిడ్డలు నీకు సేవకులు అనేక విషయాలు మాట్లాడారు. అవన్నీ కూడా మా మనసులో నాటుకొని ప్రభా, మేము ఎల్లప్పుడూ నీ పరిశుద్ధ సంఘంలో మేము సహవాసం కలిగి ఉండి ఈ మందిరంలో కూడుకుంటకును ప్రభా నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండి ఎల్లప్పుడూ నేను మరి నీలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ప్రభా కావాల్సిన ప్రతి అవసరత తీర్చుతున్నా నీకు వందనాలు. ఇక సేవకుల్ని ఆత్మశక్తి బలపరిచి బలముగా వాడుకుంటున్నందుకే నీకు వందనాలు. దీనిలో ఉన్న ప్రతి సంఘ బిడ్డలందరూ కూడా దీవించము, ఆస్వాదించము. వారి అవసరం ప్రకారం సహాయం చేస్తున్నా నీకు వందనములు దేవా. ఈ సంఘము ఒక పెద్ద సంఘముగా ఏర్పడటం కూడా నీ కృప అనుగ్రహించమని ప్రభా, నీకు సత్యమైన మార్గంలో జీవించటకు ప్రతి వారికి కావాల్సిన జ్ఞానమును, ధైర్యమును అనుగ్రహించమని, ఆత్మ నడిపింపు దయచేయమని, ఈ కార్యక్రమం అంతా కూడా నీ మహిమతో జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానము, సకల దీవెనలు మనందరకు సదాకాలము తోడై కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. చాలా మంచిదండి. ప్రార్థన చేసిన బాయ్ గారికి హృదయపూర్వకంగా వందనాలు. అలాగే ఇంతవరకు వెయిట్ చేసి ఎంతగానో మంచి విషయాలు, అమూల్యమైన మాటలు మరి మీరు విన్నారు. మరి ఎంత ఆసక్తిగా ఉండి విని మంచి మాటలు విన్నందుకు మీకు ఎంతగానో హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 4 ఇంటికాడ నుండి 6 దాకా జరిగిద్దండి ప్రార్థన. అలాగే శుక్రవారం కూడా రీసెంట్గా పెట్టాం. అది కూడా మధ్యలో గ్యాప్ వస్తుందని ఒకరోజు అనేది యాడ్ చేసామన్నమాట. అది కూడా జరిగిద్ది. మీకు వీలైతేనే రండి, బలవంతమైనది ఏమీ లేదు. కాకపోతే ఎక్కడికి వెళ్ళకుండా మాత్రం అయితే ఉండమాకండి. ఎక్కడికైనా ఒకసాటన్నా దేవుని మందిరానికి వెళ్ళడం అనేది చాలా మంచిది. అది ఒక రోజు గడిపితే 1000 రోజులు గడిపినట్టని మన బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని దేవుని సన్నిధి చాలా విలువైనది, దేవుని మాటలు చాలా ముఖ్యమైనవి. అవి మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం మాత్రమే చాలా అమూల్యమైన మాటలు. మనం ఎప్పుడైతే ఈ భూమిని విడిచి వెళ్ళిపోతామో ఆ మాటల విలువ, ఆ యొక్క మాటలలో ఉన్న శ్రేష్టత ఏంటో అప్పుడు మనకు అర్థమవుద్ది. సో ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రేమ విందుని మరి ఏర్పాటు చేసాం మా సంఘం తరపున. అది స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఓకే, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ వందనాలు. బప్పీ సిస్టమే కాబట్టి కొద్దిగా బయట నుంచొని తింటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకైతే. అంటే ఇది భోజనం లాంటిదేం కాదు, ఒక చిన్న మాకు తోచిన ఒక చిన్న ఆహారం సిద్ధపరిచారు.